హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్. ఫ్రెండ్స్ అందరూ తమ ఊళ్ళలో మీ ఊళ్ళలో గణేష్ ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారండి? మా ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. సో ఇక్కడ విగ్రహం చూసారా ఎంత హైట్లో ఉందో. సో ఈ విగ్రహాన్ని చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది అండ్ కళ్ళకు ఆనందం అనిపిస్తుంది. సో అంత బాగుందన్నమాట విగ్రహము. సో నేను ఇన్ని రోజులు అంటే ఇప్పుడు దాదాపుగా 6-7 డేస్ కంప్లీట్ అయ్యాయి కదా. నేనైతే నాకు కొంచెం పర్సనల్ ఇష్యూ ఉండడం వల్ల నేనైతే రాలేకపోయానండి. సో ఫైనల్గా అయితే ఈరోజు నేను పిల్లలు వచ్చాము. సో ఇక్కడ ఒక పర్సన్ మిస్ అయ్యారే అని మీరు అనుకుని ఉండొచ్చు. ఎస్, ఒక పర్సన్ అయితే మిస్ అయ్యారు. సో మా సార్ అనమాట. సార్కు స్పెషల్ డ్యూటీ పడడం వల్ల తనైతే వెళ్ళారు. కానీ అదొక్కటే బాధ అండి. ఎందుకంటే మేము ప్రతి ఇయర్ స్టార్టింగ్లోనే ఫ్యామిలీ పూజ చేయించుకునే వాళ్ళము. సో ఈ ఇయర్ మాత్రం సార్ మిస్ అయ్యారు. కొంచెం నాకు ఇబ్బంది ఉండడం వల్ల. సో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఫైనల్గా అయితే ఈరోజు నాకు దేవుడి దర్శన భాగ్యం అయితే కలిగింది. సో ఇది వచ్చేసి మా ఊర్లో అతి పెద్ద విగ్రహం అన్నమాట. ఈ విగ్రహాన్ని వచ్చేసి ఇచ్చిన వాళ్ళు మా ఊరి ఎమ్మెల్యే అంట. నాకైతే తెలియదు, చెప్పారు, విన్నాను, అంతవరకే తెలుసు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో అయితే మీకు ఒక స్పెషల్ పర్సన్ అయితే కనిపిస్తారండి. నాకు తెలిసి ఎవరైనా సరే మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేయొచ్చు, గుర్తుపట్టవచ్చు. సో ఆ పర్సన్ ఎవరు అన్నది చూడండి. చూసి కామెంట్లో అయితే కామెంట్ చేయండి సార్ నేమ్ ఏంటి అన్నది. సో ఫైనల్గా ఆ సార్ కూడా వచ్చారు. అండ్ ఈరోజు ఊర్లో అన్నదాన కార్యక్రమం జరిగిందన్నమాట. చాలా అంటే చాలా చాలా కోలాహలంగా ఉంది. అంటే బాంబులు పేలుస్తున్నారు ఒకవైపు అన్నదానము, లైటింగు, ఒక పెద్ద జాతర లాంటి పండగ జరుగుతుంది అన్నట్టుగా అనిపించింది. చాలా బాగా జరిగిందండి. సో నాకైతే సూపర్ అనిపించింది. సో అందుకోసమే అప్పటికప్పుడు నేనైతే చిన్న చిన్న క్లిప్స్ కుదిరితే మీతో షేర్ చేసుకుందాం అనుకొని చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. అండ్ భోజనం విషయానికి వచ్చేసరికి రోడ్డు పాయింట్ ఉంది కాబట్టి జనాలైతే ఫుల్గా వచ్చారండి. సో భోజనము, బగారా రైస్ అండ్ బెండకాయ ఇక్కడ చూసారు కదా. సో ఇదన్నమాట భోజనము. కానీ మేము అక్కడ భోజనం కంప్లీట్ చేసుకోలేదండి, ఇంటికే తీసుకొచ్చాము. ఎందుకంటే మా ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. అంటే ఇల్లు పక్కన ఉంటే భోజనం ఇంటికి తీసుకొచ్చుకుంటారని అనుకోవచ్చు మీరు. కాదు, అక్కడ నిలబడి తినే అంత లేదన్నమాట అక్కడ పరిస్థితి. సో జనాలు అంత ఫుల్గా ప్యాక్ అయిపోయారు. సో అసలు లైన్లోనే మేము దాదాపుగా ఒక ½ an hour నిలబడ్డాము. సో అదన్నమాట పరిస్థితి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా ఊర్లో అయితే వినాయక చవితి సంబరాలు అయితే సూపర్ అంటే సూపర్గా జరిగాయండి. అండ్ ఫుడ్ అంటారా, ఫుడ్ టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట షార్ట్ అండ్